ఇదిగోండి ఇప్పుడు పాలు పోస్తున్నాను దీంట్లోని. చూసారు కదా ఎంత బాగుందో. డెకరేషన్ ఉంటే ఇంకా అది అసలు. హాయ్ అండి, పనసకాయ తీసుకొచ్చారు. సమ్మర్లో పనసకాయ అనేది ఇంక వస్తూ ఉంటాయి కదా పనసకాయలు అయితేనే. మాకు ఇక్కడ బాగా వస్తాయండి, ఎక్కడైనా బాగా వస్తాయిలేండి. పనస చెట్లు చాలా చోట్ల ఉంటాయి కదా, మామిడికాయలు, పనస చెట్లు, మామిడి చెట్లు. అయితే ఇప్పుడు నేను పనసకాయ వస్తున్నాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక పనసకాయ కొయ్యడం ఒకటే నేర్పిస్తున్నాను అనుకోకండి. పనసకాయతో పాటు మంచి రెసిపీ కూడా మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతానికైతే దీన్ని కోసే ప్రాసెస్లో ఉన్నాను. అయిపోయింది అనుకుంటున్నాను. పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారండి మేము ఏం చేస్తామంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఇలా చిన్న ముక్క కింద కోసి కొద్దిగా ఇందులో నూనె పోసి, పచ్చికాయ ఉన్నప్పుడు అన్నమాట నూనె పోసి ఎండలో పెడతాం, త్వరగా ముగ్గిపోతుందని అంటారు. మరి అదే ఫాలో అవుతూ ఉంటాను నేను కూడా. పని అవుతుంది. నేను 2-3 సార్లు కాదు చాలా సార్లు చేశాను. మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఎలాగన్నది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది కోస్తాను. మొత్తం మీద కోసేస్తామండి. పనస చెట్లు ఖచ్చితంగా మన పెరట్లో ఒక చెట్టు అయినా ఉండాలండి. ఇలా కొనుక్కుని తెచ్చుకునే కన్నా చక్కగా చెట్టుకి పండి ఉంటే ఆ వాసనే ఇల్లంతా గుమాలించేసి భలే ఉంటుంది. చిన్నప్పుడు మేము తెగ తినేసేవాళ్ళం అన్నమాట. పనసకాయలు అయితే విపరీతంగా తెలుసున్న వాళ్ళు, చెట్లు ఉన్న వాళ్ళు అందరు ఇస్తూనే ఉండేవారు. క్రమేపీ ఒక ఈ మధ్యకాలంలో కొనుక్కోవడమే ఎక్కువైపోయింది అన్నీ కూడా. ఇప్పుడు ఇంతకీ ఇది కోస్తున్నాను. నాన్నగారు అది కోసేవారు బాగానే ఈ కాయలు అయితేని. మేమైతే కూర్చొని ఆ తొనలు తింటూ ఉండేవాళ్ళం అన్నమాట. దీంట్లో పిల్ల తొనలు అన్నీ ఉండేవి, అవి చాలా స్వీట్గా ఉంటాయి. వాటి కోసం ఎగబడిపోయేవాళ్ళం అన్నమాట మా తమ్ముడు మేము. అదిని కొయినా ఎంతసేపు ఎంతసేపు అని చెప్పేసి కంగారు పెట్టేసేవాళ్ళం. కాయ తీసుకొస్తే చాలు గోల చేసేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలైతే హారికకేమో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అది ఆన్లైన్ క్లాసెస్లో ఉంది. మా పరిశ్రమ మటుకి వీడియో తీస్తున్నాడు మా చిన్నోడు. విడదీయాలి ఇది. పొదును చాకు పొదును తగ్గింది, కత్తిపెట్టి తీసుకొస్తే బెస్ట్ ఏమో. పనసకి కోయడం కూడా రావాలి, లేకపోతే తొనలు వేస్ట్ అయిపోతాయి అంటారు. అక్కడొకరు ఇక్కడొకరు ఉండి విడదీయాలి. మావయ్య అన్నయ్య ఏం చేస్తున్నాడు? అస్సలు రారండి వీళ్ళ దగ్గరికి. ఎందుకు అనుకుంటున్నారా? ఈ పాలు ఉంటాయి కదా, అంటుకుంటుందేమో అని. ఎంత నూనె రాసినా లైట్గా అంటుకుంటుంది అనుకోండి. అమ్మో విడదీయాలి, కాకేస్తాను. సాయిరమ్మో ఒక్కసారి ఇలా రావాలి. నువ్వు అలా పట్టుకుంటే నేను ఎలా పట్టుకుంటాను, ఒక్కలాగా లాగేద్దాం. నూనె రాసుకొచ్చేది అసలు అంటుకోట్లా ఏమీ నిజం. మొత్తం చేతులంతా రాసేసుకోవాలి, వెనకాల గోర్లకి అది వెనకాల సరిగ్గా పట్టుకో. ఇలా అయితే తొనలు వేస్ట్ అవ్వకుండా, కట్ అవ్వకుండా వస్తాయంటారు. రెడీయా? మా సాయిరం బలం ఎంతో చూద్దాం. గట్టిగా ఇంకొంచెం గొయ్యాలేమో మా నాన్న. ఉండైతే ఉండి ఒకసారి అండి పట్టుకో చెప్తాను. లాగు. అయినా ఒక పక్కే లాగే కోసాము, ఇంకో పక్క కూడా కోసుకోలేము. ఇంకా ఇంకొంచెం నేను గట్టిగా పట్టుకున్నాను నాన్న, నీ పక్క శక్తులు. ఇదిగోండి అమ్మ. ఇది కూడా అలాగే లాగేసి మా పెద్దోడు సాయం తీసుకుంటాను. పండిపోయిందండి అక్కడక్కడ. ఇదిగోండి మామిడికేసి. లాస్ట్ ఇయర్ అయితే ఇంతెంత తొనలు, ఇప్పుడు చిన్న ఇవి కూరకాయ అంటే మనకి ఒక్కోసారి మార్కెట్లోకి కూరకాయలు కూడా వచ్చేస్తూ ఉంటాయి పండిన తర్వాత. అందుకే ఇవి చిన్న తొనలు అన్నమాట. అంటే మనకి పనసకాయ బిర్యానీలు అయ్యో చేసుకుంటాం కదండి,
పచ్చికాయలు ఉన్నప్పుడు దానికి పనిచేస్తుంది అన్నమాట ఈ కాయ. ఇదిగోండి బుల్లి తొనలు. ఇవి ఇంత పని అయింది. ఇవన్నీ ఎడ తీసేసి మంచి స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దీంతో. ఈ వైట్గా ఉన్నది మనం కట్ చేయాలి. కలర్ ఇంకా రావాలేమో అన్నారు మా వారు, కానీ ఇది ముగ్గిపోయిందండి. కలరే అంత అనుకుంటాను, లేకపోతే ఇదిగోండి చూసారా కొంచెం తేమ, అంటే ఒక్కొక్కటి బాగా ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్కటి ఇదిగోండి ఇలాగే ఉంటాయి, లైట్ కలర్లో ఉంటాయి. ఇదిగోండి పనస్తొనలు అయితే ఇన్ని వచ్చినాయి అన్నమాట. కూరకాయ అండి ఇది, అందుకే గింజలు ఎక్కువ ఉన్నాయి, తొనలు తక్కువ ఉన్నాయి. చూసారు కదా, కానీ స్వీట్నెస్ అయితే బాగుంది. మళ్ళీ సరే ఇంకా మంచిగా చూడాలి, వాళ్ళకి తెలియదు కదా ఇచ్చే వాళ్ళకి కూడా మనకు లోపల ఎలా ఉంటుంది అన్నది. ఇంక ఇప్పుడైతే నేను మంచిగా స్వీట్ అయితే చేయబోతున్నాను. స్వీట్ గురించి చేస్తాను. కోపంలో 100 అంటాము చెయ్యమని. ఇలా తొనలు చూసేటప్పటికి నేను చేయను, ఈ తొనలు ఏం బాగాలేదు అది ఇది అని ఊరికే అన్నాను. ఆయన చేస్తానమాట. చేది ఇదండి. ఇప్పుడైతే నేను తొనలు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకైతే మనం ఇప్పుడు తొనలు గింజలు తీసేసి, హారిక ఇలాగా సీడ్ తీసేసి తొనలు వేసుకోవాలన్నమాట. ఈజీ అండి, చాలా ఈజీ, స్పెషల్ మాట. ఇది ఎక్కువ తమిళనాడు కేరళలో అది బాగా చేసుకుంటారు. సరే మనకైతే ఇటు సైడ్ తొనలా తినేయడమే, మజ్జిగన్నంలో నంచుకోవడం అలా చేస్తాము. పెరుగన్నంలో గదిని స్టోర్ చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 days తింటాం కదా మజ్జిగన్నంలో గది బాగుంటుందని. అలాగే తెలుసు, కానీ ఇలా స్వీట్ పాయసం చేసుకుని తింటే బాగుంటుందని నేను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను, బాగానే ఉంది, నచ్చింది. మనం ఎక్కువ తినకపోయినా కొద్దిగా నోటి తీపి చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. తొనలు ఎలాగో తింటాం కాబట్టి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఆరిక ఆ సీడ్స్ ఉన్న గింజలు తీసుకురా గిన్నె. ఎక్కువ ఇది కూరకాయ అండి, గింజ బాగా ఎక్కువ ఉంది కదా పెద్దగానే, అంటే తొన తక్కువ ఉందన్నమాట. ఇది పనస పొట్టుకి పనస కూరలకి వండుకుంటానికి బాగుంటుంది అన్నమాట. ఇలాంటి చెట్టుకాయ అయితేనే. ఇలా ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా నేనేం చేశానంటే పనస్తోనలు అన్ని ఒలిచేటప్పటికి నాకు 1.5 గంట పట్టేసిందండి. హారిగా నేను తీసాము, మళ్ళీ వంట చేసుకుని ఇవన్నీ చేసి లంచ్ అయిపోయిన తర్వాత రెసిపీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పనస్తోనలన్నీ ఇవి తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టేద్దాం. ఇంక ఈ మిక్సీ గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిందే. అగారో మిక్సర్ గ్రైండర్ అండి. ఇది 2 years వారంటీ ఉంది, 3 jars ఇస్తారు. చక్కగా మనకి మీడియం మనం చక్కగా నేను వాడుతున్నాను కాబట్టి మీకు కూడా నమ్మకంగా చెప్తున్నాను. మిక్సీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను. ఒక్క 5 minutesలో అయిపోయిందండి. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా ఈ పనస్తోనల్ని. ఇప్పుడు దీన్ని మనం స్వీట్ అంటే నేను పాయసం చేస్తున్నానండి. పనస్తోనలతోటి మంచి పాయసం. ఈ స్మెల్ మీకు తెలుసు కదా, మంచి అరోమా వస్తుంది కదా. ఇంకా పాయసం కూడా చేసేసుకుందాం ఎలా ఉందో. మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రేమ్ వీడియోలో అంజలి సినిమా వస్తుంది కదా, గీతాంజలి సెకండ్ది, అది చూసేస్తున్నారు. నాకేమో హర్రర్ సినిమా అంటే ఇష్టం, ఇప్పుడు దాకా నేను చూశాను. పనస్తోనలు ఇంకా అంటే ఫ్రిడ్జ్లో అది పెట్టకుండా ఉంచడం వల్ల మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కదా, నీరు గారినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కుకింగ్కి వచ్చేసాను. పాస్ట్ చేయవే అంటే తండ్రి కూతుర్లు ఇద్దరు చూసేస్తున్నారు. పర్వాలేదు మళ్ళీ చూసుకుంది కానీ నువ్వు అంటున్నారు. సగం సినిమా చూశాను. నేనేంటంటే మధ్యలో ఏ పని ఆఫ్ చేసి వెళ్ళడం అలవాట్లేదు అనమాట. అది వంట అవనివ్వండి, సినిమా అవనివ్వండి, అది ఫినిష్ చేసేయాలన్నమాట. బాగానే ఉంది, కొంచెం భయంకరంగానే ఉంది గీతాంజలి అయితే. ఇప్పుడు మనం గిన్నె తీసుకుందాం. ఇదిగోండి నెయ్యి అయితే వేస్తున్నాను. దీంట్లోకి మనకి నెయ్యి ఎక్కువే పడుతుంది, స్వీట్ అనేటప్పటికి నెయ్యి పట్టేస్తుంది కదా. చాక్ ఎంత తీసుకున్నానంటే ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం గడ్డ కట్టేసి ఉంటుంది. స్టవ్ వెలిగించేసాను. ఆరిపోయిందా కదా. నేను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ముందుగా వేపేసుకుందాం. ఇది కొంచెం వేగనిద్దామండి, దోరగా వేగాలన్నమాట. మనం పచ్చిపాలు వేసుకోకుండా కాచిన పాలు పక్కన పెట్టానండి. పాయసం కదా మరి మనం అనుకున్నది అదే, కొంచెం చిక్కగానే ఉంటుంది. తీసుకుని ఇలాగా తాగేలా ఉంటే బాగుంటుంది. కొంచెం చూద్దాం. ఇది హల్వా కూడా చేసుకుంటారు చాలామంది.
పకోడీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందంట. నేను కూడా అది చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకండి. ఎప్పుడు పండులాగే తింటాము, ఇలా ఒక ఫ్రూట్ని కూడా డిఫరెంట్గా టేస్ట్ చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. నువ్వేమంటావు? ఐ అగ్రీ. ఒప్పుకుంటున్నావా? మళ్ళీ పైనాపిల్ని కూడా బార్బిక్యూలో ఫ్రూట్స్ని కాల్చి తింటారు కదా, అది కూడా బాగుంటుంది. అవి దోరగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. అయ్యో, అంజలి సినిమా చూస్తున్నారు కదా, వాళ్ళ నాన్నని హారిక చూస్తున్నారు. వాళ్ళ డాడీకి సింగిల్గా చూడడం అంటే కొంచెం దయ్యం సినిమాలు అంటే భయమే, ఆయన చూడరు. మా సాయిరము అంటే మేము అదే అందరూ ఉండి చూస్తే బాగానే యాక్సెప్ట్ చేస్తారు కానీ అదే భయమేమాట. ఇదిగో ఇప్పుడు హారిక అయితే ఆ స్టోరీ చెప్తుందన్నమాట అండి నాకు మధ్యలో టైం ఉన్నప్పుడు. ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం కట్ చేసి చిన్న చిన్నగా పలచగా కట్ చేస్తానండి. ఇవి ముక్కలు పొడుగ్గా పెద్దగా ఉన్నట్టు ఉన్నాయి కానీ సన్నగా కట్ చేసుకొని ఇవి కొంచెం నెయ్యిలో వేపేసుకొని పక్కన పెట్టుకుందాం. జీడిపప్పుని ఇదిగోండి వేపేసుకొని పక్కన పెట్టాను, కిస్మిస్ అదిని ఇవి కూడా వేపేద్దాం. ఇదిగోండి కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యిలో మనం అన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకున్నాక ఈ నెయ్యిలో ఈ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొబ్బరి పాలు కూడా వేసుకుని కూడా చేసుకుంటారు. మామూలు పాలతో అంటే మామూలు పాలు వేయకుండా దాని రీప్లేస్మెంట్గా కొబ్బరి పాలు వేసి చేసుకుంటారు, బాగుంటుంది. అలా కావాలంటే మీరు అలా ట్రై చేయండి. నా దగ్గర లేత కొబ్బరికాయలు లేవు, ఉంటే నేను కూడా అలాగే చేద్దాను. ప్రస్తుతానికి లేవు, తెప్పించాలి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యిలో వేపాలన్నమాట మనం. ఈ పనస మొత్తం కొంచెం దోరగా వేగట్టు ఉండాలి. పాలు కూడా పక్కనే పెట్టాను. ఇదిగోండి పనసకాయలు దొరికినప్పుడు మనం ఎలా చేసుకుని కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది. కొందరు పిల్లలు తినరు కదా, కొందరు అనుకుంటున్నాను స్వీట్గా ఉంటుంది కానీ పిల్లలందరూ తింటారు, అయినా ఎక్కడో ఉంటారులేండి ఫ్రూట్స్ తినలేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్వీట్ చేసి పెడితే బెస్ట్ అన్నమాట. ఇంకా అది ఏ స్వీట్ అనేది తెలుస్తుంది కానీ చెప్తేనే కానీ తెలియదు మనకి, అది అంటే దాంతో చేసామని అనుకోరు వాళ్ళు. ఇదిగోండి ఇది కొంచెం నెయ్యి వేసి ఇంకొంచెం నెయ్యి పడుతుంది, దోరగా వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా పొయ్యి మీద పెట్టుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని లైట్ సిమ్లో వేపుకోవాలి. ఇదిగోండి ఇది నేతిలో ఇలాగే వేపుకోవాలన్నమాట. చాలాసేపు నెయ్యి వేసుకొని వేపుకోవాలి, అడుగంటకుండా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట మనకి. ఇది లేదంటే పనసకాయలు చాలామంది ఉడకబెట్టి పేస్ట్ చేసి కూడా చేస్తారు, అలా అయినా బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా అయినా కాసేపు కొంచెం మగ్గబెట్టాలి. ఆయిల్లో ఇంకొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు పాలు పోస్తున్నాను దీంట్లోనే. కాచి చల్లారిన పాలు అండి, వేడి పాలు కూడా పోసేసుకోవచ్చు. అంటే నేను ఉదయమే కాచి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, ఇది కాస్త ఉడకాలి. ఇందులో ఉడికిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ చాలాసేపు నెయ్యిలో వేపాను కదండి. ఇదిగోండి ఎలా పేస్ట్గా ఉంది కదా, దీని ప్లేస్లో కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాచీ వేసేసాను. ఇలాచీ వేయగానే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. నేను ఈ నెయ్యిలో వేపాను కదండి, ఆ వేపడంతో ఆ పనసది అంత ఫ్లేవర్ అనిపించట్లేదు, నాకు తగ్గింది. మనం చెప్తేనే తెలుస్తుందేమో ఇది అనుకుంటున్నాను. ఇంకా పూర్తిగా టేస్ట్ చేసాక మళ్ళీ చెప్తాను మీకు. ఇంకా పాలు వేస్తాను. ఇది వేసి కాసేపు ఉడకపెడదాం. ఒక 10 నిమిషాలు ఈ పాలల్లో ఈ పేస్ట్ ఉడకాలన్నమాట. కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి కొద్దిగా, అలాగే కొన్ని కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. బాగా అంటే అందులో ఆ ఫ్లేవర్ దిగాలి కాబట్టి. అలాగే పించ్ సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎక్కువ కాదు టేస్ట్కి అంతే. నెయ్యి కూడా మధ్యలో కొంచెం వేసుకున్నానండి, నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని. అయితే ఇదిగోండి చక్కగా ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు బెల్లం పొడి వాడుతున్నాను నేను. బెల్లం పొడి వేసుకుంటున్నాను.
సిమ్లో పెడతాను. అంటే నేను ఉజ్జాయింపునే వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుదాం. బెల్లం బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇది ఒకసారి కరిగిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఒక్క నిమిషం. భలే ఉంది, ఇంకా సూపరు. తీపి తక్కువ అనిపించింది, కొంచెం వేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే మళ్ళీ ఈ బెల్లం కొంచెం పాలు అది వేసాం కదా, ఇరిగినట్టు అవుతుందని చెప్పేసి నేను కట్టేసే వేసాను. ఈ పాలు కూడా పోసేద్దాం. మనకి కొంచెం స్పూన్ వేసుకుని తాగేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి బెల్లం పూర్తిగా కరగాలండి. కరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక 5 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే కొంచెం పలుకులు ఉన్నాయి కదా, ఆ హీట్కి కరిగిన తర్వాత మనకు కరెక్ట్గా స్వీట్ అనేది తెలుస్తుంది. కొంచెం లిటిల్ బిట్ నేను షుగర్ కూడా వేసుకుంటాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను షుగర్ కూడా వేసేస్తున్నాను. కొద్దిగా వేసాను, షుగర్ కూడా వేసాను. అది కూడా కరగాలి, ఆ హీట్కి కరిగిపోతుంది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడే తీపి చూసాను, సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఉందండి, నిజంగా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు, తినచ్చు కూడాని. ఇంకా నెయ్యి అది వేసాం కదా, కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను. మనం సలివిడిలో చూస్తాం ఎక్కువగా ఇలాగ కొబ్బరి ముక్కలు, అంటే మళ్ళీ చక్కెర పొంగల్లో ఇలా వేపుకొని వేసుకుంటాం కదా, అలాగే ఈ పాయసంలో కూడా వేసుకుంటాం. జీడిపప్పు చూసారు కదా ఎంత బాగుందో. డెకరేషన్ ఉంటే ఇంకా అది అసలు తినడానికే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి, ముందు ఏదైనా ప్రజెంటేషన్ బాగుండాలి అంటారు, అందుకే. పాయసం అయితే సూపర్ ఉంది. నేను ఆల్రెడీ తీపది చూశాను కదా. మా సాయిరామ్ని కేకేస్తున్నాను. మా సాయిరామ్ కొంచెం మొహం అటు ఇటు పెట్టాడు. చూద్దాము. పాయసం అనేటప్పటికి, పనస్తాల పాయసం అనేటప్పటికి దానా రియల్గానే చెప్పేసా, నీకు ఏదనిపిస్తుంది అదే. చాలా బాగుందండి, ఇది నా హామీ. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూడు. నెయ్యి అది తగ్గించుకొని వేసుకోండి. ఒరే, నువ్వు స్పూన్ తినేయడం కాదు, చెప్పు గమ్ముని. అటు తిరిగి చెప్పు, ఎలా ఉంది. వచ్చినప్పుడు అండి బాబాయ్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేయలేనని అన్నాడు. అంటే కొత్తగా రేర్ రకం కదండి, అందుకు అలా అన్నాడు. ఎలా ఉంది నీకు ఆ ఫ్లేవర్? చేయలేదు కానీ ఆ ఫ్లేవర్ తెలుస్తుందా? తెలుస్తుంది, పనసకాయ ఫ్లేవర్. పనసకాయలు కాదు, పనసపండు. బాగుంది. అంత కాదు, లైట్గా ఉంది ఫ్లేవర్ అంతే. ఇంకా నోట్లోకి వెళ్తుంటే అలా మింగే అంత స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.